గుడ్ మార్నింగ్ సండే స్పెషల్ పాస్తా చాలా టేస్టీగా ఉంది. వెయిట్ టెల్ యూ హౌ ఇట్ ఇస్ టేస్ట్. సూపర్ అంటే సూపర్, చాలా బాగుంది. కెనాట్ వెయిట్. సో టేస్టీగా ఉంది, చూసారా పాస్తా. సో ఈ పాస్తా నేను ఇండియన్ స్టైల్లో చేశాను, వెజిటేబుల్ పాస్తా అనమాట. సో లిక్విడ్ పాస్తా కూడా చేస్తాను, అదొక స్టైలు. కానీ ఇలాగ చేస్తే మటుకి హెల్దీ అండ్ టేస్టీ అనమాట. ఫస్ట్ ఆయిల్ పోర్ చేసి అందులో జీలకర్ర వేసి చాప్డ్ ఆనియన్స్, చాప్డ్ గార్లిక్ వేసుకొని కొంచెం కలుపుకొని ఫ్రై చేసుకుందాం. తర్వాత చాప్డ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, దాన్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చేస్తే సరిపోతుంది. మరి బిర్యానీ అంత ఫ్రై చేయవసరం లేదు, లైట్గా గోల్డెన్ బ్రౌన్ అయితే కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేయండి. ఈలోగా వాటర్ బాయిల్ చేసుకుందాం. సో ఇది అలా కలుపుతూ ఉండాలి కాబట్టి లిడ్ పెట్టుకొని సిమ్లో పెట్టుకుందాం. సో ఇక్కడ వాటర్ ఆల్రెడీ బాయిల్ వస్తుంది. నేనైతే వీట్ పాస్తా యూస్ చేస్తాను ఇప్పుడు. అండ్ మ్యాజిక్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను నేను ఈరోజు. ఇందులో 20 ప్యాకెట్స్ వచ్చాయి, నేనైతే 3 ప్యాకెట్స్ యూస్ చేశాను అంతే, చాలు, ఎక్కువ వేయకూడదు. సో కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే స్టిక్కీగా అవ్వకూడదు అనమాట. పాస్తా ఒకటికొకటి అంటుకోకుండా ఉండాలి అంటే ఇలాగ ఫస్ట్ ఆయిల్, కొంచెం టర్మరిక్ అండ్ కొంచెం పసుపు వేస్తే కలరు బాగుంటుంది, సాల్టీగా కూడా ఉంటుంది. మళ్ళీ మీరు పైనుంచి కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోద్ది. ఆ వెజిటేబుల్లో వేసుకుని సాల్ట్ సరిపోద్ది, మరీ ఎక్కువ సాల్ట్ యూస్ చేయవసరం లేదు. చూడండి, కొంచెం పాస్తా లైట్గా, అంటే మరీ ఎక్కువ మెత్తగా అయిపోకూడదు, కొంచెం ఉడికితే సరిపోతుంది. ఇక్కడ క్యారెట్, ఆనియన్స్ ఫ్రై అయిపోయి, సో క్యారెట్ కూడా వేసుకున్నాను నేను. సో ఆల్మోస్ట్ ఇది కుక్ అయిపోయింది. సో దీన్ని మనం స్ట్రెయిన్ చేసుకుందాం అనమాట. ఇంకొకటి, కంపల్సరీ మనం కోల్డ్ వాటర్ వేయాలి. వేస్తే అప్పుడు ఏంటంటే ఆ వేడికి కుక్ అయిపోతుంది. అదే మీరు చిల్డ్ వాటర్ వేసుకున్నారు అనుకోండి, ఇంక మరి కుక్ అవ్వదు అనమాట, ఎలాగది అలాగే ఉండిపోతుంది. సో నెక్స్ట్ చాప్ టమాటోస్ అండ్ చిల్లీస్ కూడా వేసాను. నాకైతే చిల్లీ స్పైసీగా ఉంటే ఇష్టము, మీకు ఎలా ఇష్టమో కామెంట్ చేయండి. సో మ్యాజిక్ మసాలా వేస్తున్నాను, సూపర్ టేస్టీ. ఈ మసాలా మీరు కానీ యూస్ చేయలేదు ఇప్పటివరకు అంటే కంపల్సరీ చేయండి. ఏది చేసినా, మ్యాగీ చేసినా, ఏది చేసినా, నార్మల్ కర్రీస్లో కూడా వేసుకోవచ్చు మనం, చాలా బాగుంటుంది. సో బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకొని బాయిల్ చేసుకోండి. బాగా దగ్గరికి అయిపోవాలి టమాటాలు. కొంచెం బాయిల్ అయిన తర్వాత పాస్తా కలిపేసుకొని దాని మీద కొంచెం కింద పైకి కలిపి కొరియాండర్ చాప్ చేసుకొని వేసుకుంటే ఉంటుంది. రియల్లీ మాటల్లో చెప్పలేను నేను, అంత టేస్టీగా వచ్చింది సార్ పాస్తా. మీకు నచ్చితే like, share and subscribe. Bye bye, have a good day.